హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి కొబ్బరి చూపిస్తుంది? మేము కొబ్బరితో ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఈరోజు పచ్చి కొబ్బరి టెంకాయలు ఉంటాయి కదా, దేవుని దగ్గర ఇక్కడ మనం కొట్టిన టెంకాయలు పెట్టినతో నూకనే బూజు పట్టిపోతాయి కదా. అందుకే నేను టెంకాయలు మొన్న దేవుని దగ్గర కొట్టిన టెంకాయలు ఉండి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మా పిల్లలకు స్వీట్ చేసి పెడతానండి. కొబ్బరి పాలతో జున్ను ప్రిపేర్ చేశాను. తర్వాత జున్ను చేసిన తర్వాత పిప్పి ఉంటుంది కదా, పిప్పి వేస్ట్గా పడేయకుండా కొబ్బరితో బర్ఫీ చేసి ప్రిపేర్ చేసి చూపిస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఇక్కడ 2 కప్పుల వరకు కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నానండి. కొద్దిగా మిక్సీ పట్టుకొని తర్వాత 2 కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వీలైనంత మెత్తగా పట్టుకుంటేనే మనకు కొబ్బరి పాలు అనేది చక్కగా వస్తాయి. చూడండి, ఈ విధంగా నేను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని ఒక బౌల్లో ఇలాంటిది వైట్ క్లాత్ కర్చీఫ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, దానిలో నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసి పాలు అనేది సపరేట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇలా వైట్ క్లాత్లో వేసి పాలు మొత్తం సపరేట్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పాలు అనేది సపరేట్ చేసుకోండి. ఇలా వైట్ క్లాత్లో వేసి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే పాలు అనేది మొత్తం సపరేట్ అయిపోతాయండి. మనం 2 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాం కదా, 2 కప్పుల వరకు పాలు అయితే వచ్చాయండి. తర్వాత ఈ పిప్పి ఉంది కదా, ఈ కొబ్బరి పిప్పి పడేయకుండా అలాగే పెట్టుకోండి. చివరి దీంతో బర్ఫీ చేస్తాను, అది అలాగే పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని, యాక్చువల్గా కార్న్ఫ్లోర్ వాడతారంట, నేను కార్న్ఫ్లోర్కి బదులుగా కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఈ బౌల్లో ఒక 3 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, 2 కప్పుల కొబ్బరి పాలు వచ్చాయి కదా, దానిలోనే ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ కూడా వేసి మొత్తం కలుపుతున్నానండి. తర్వాత ఒక చిన్న పాత్ర పెట్టుకొని పాత్రలో మనము కొబ్బరి పాలు కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్న పాలు ఉన్నాయి కదా, దీంట్లో వేసేస్తున్నానండి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే కప్పు వరకైనా వేసుకోవచ్చు. షుగర్ వేసాక మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తున్నాయి. ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా గట్టిపడుతుంది మొత్తం కొబ్బరి పాలు అనేది. ఈ విధంగా మొత్తం గట్టిగా అయిపోతుంది. తర్వాత నేను కొద్దిగా దీంట్లో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి ఈ విధంగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. అడుగు పడుతుంది. మంట అనేది సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ కొబ్బరితో స్వీట్ చేయడము యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. యూట్యూబ్లో చూసి నేను ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం సక్సెస్ అవుతుందో లేదో, చూడాలి ఎలా వస్తుందో. చూడండి, ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. కొబ్బరి పాలని దగ్గర పడాక ఇలాగా చల్లగా చేసుకోవాలండి. చల్లగా చేస్తున్నాను ఇక్కడ. మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 1 అవర్ పాటు. అందుకే వేడివేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అందుకే నేను ఇక్కడ మొత్తం చల్లగా కావడానికి కలుపుతున్నానండి. చల్లగా అయ్యాక ఒక టిఫిన్ కానీ ఏదైనా స్టీల్ బౌల్ తీసుకొని మొత్తం ఈ పేస్ట్ని, కొబ్బరి పాల పేస్ట్ ఉంది కదా, ఈ స్టీల్ బౌల్లో మొత్తం వేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చూడండి ఈ విధంగా ఎలా అయిందో, ఒక జెల్ ఇలా ఫామ్ అయింది. జున్ను ప్రిపేర్ అయిపోయిందండి. ప్లేట్కి ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుందండి. నేనే కొంచెం వస్తుందో రాదని చెప్పి డౌట్తో కొంచెం అంచులు కట్ చేసుకొని తీసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి. అస్సలు ఊహించలేదండి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో చూసి తయారు చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. కార్న్ఫ్లవర్ బదులు ఇట్లా కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది వెనిల్లా ఫ్లేవర్ వేసుకున్నాను. చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. అయితే భలే ఇష్టంగా తిన్నారండి. ఈ కొబ్బరి పాలతో చేసిన జున్నుని మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పక్క మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ అండి చేయడం కూడా. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ చేయడం కూడా. చూడండి జల్లీలాగా ఎలా ఉందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. తర్వాత కొబ్బరి పిప్పి ఉంది కదా, వేస్ట్గా పడేయకుండా దాంతో బర్ఫీ చేశానండి నేను. కొబ్బరి పిప్పి ఉంది కదా, ఇది కూడా నాకు 2 కప్పుల వరకు వచ్చింది. స్టవ్ వెలిగించి చిన్న ఒక పాత్ర పెట్టుకొని ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నానండి. నేను 2 కప్పుల వరకు కొబ్బరి తీసుకున్నాను కదా, 1 స్పూన్ వరకు నేను నెయ్యి వేసుకొని
నెయ్యి వేసాక అలాగే 5 మినిట్స్ వరకు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కమ్మటి వాసన వస్తుంది ఫ్రై చేస్తుంటే. నెయ్యి వేసాం కదా, మొత్తం అలాగే కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక పావు కప్పు వరకు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 కప్పుల కొబ్బరికి పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక పావు కప్పు వరకు ఈ కాచి చల్లార్చిన పాలండి, పాలు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. పాలు చక్కెర వేసుకున్నాం కదా, మనము అలాగే కలుపుతూ ఉండాలి. మొత్తం పాలు చక్కెర కొబ్బరికి పట్టేలా మొత్తం కలిసేలా కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది మొత్తం కొబ్బరి బర్ఫీ అనేది. తర్వాత నేను ఇక్కడ మిల్క్ మేడ్ వేసుకుంటున్నానండి. మిల్క్ మేడ్ మీరు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నాతో ఉంది కాబట్టి నేను మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పి మిల్క్ మేడ్ వేసుకున్నానండి, ఒక 2 స్పూన్ల వరకు. మిల్క్ మేడ్ కూడా మొత్తం కలిసేలా కొబ్బరికి కలిసేలా మొత్తం కలుపుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోతుంది కొబ్బరి బర్ఫీ కూడా. చూడండి, కొద్దిగా చల్లగా కావడానికి ఇక్కడ నేను కలుపుతున్నాను కొబ్బరి బర్ఫీని మొత్తం. నేను చల్లగా కావడానికి అని చెప్పేసి కలుపుతున్నాను ఇక్కడ నేను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కు కొద్దిగా నెయ్యి అప్లై చేసి మొత్తం ప్లేట్కు ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం నెయ్యి అనేది ప్లేట్కు అప్లై చేసుకోవాలండి. తర్వాత ఈ బర్ఫీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా నేను, కొబ్బరి బర్ఫీని మొత్తం ప్లేట్లో వేసేసుకోవాలండి. మొత్తం ప్లేట్కు మొత్తం వేసేస్తున్నాను ఇక్కడ నేను కొబ్బరి బర్ఫీని. తర్వాత మొత్తం కొబ్బరి బర్ఫీని అంత చక్కగా ఇట్లా దగ్గరికి స్ప్రెడ్ చేసుకుంటున్నానండి నేను. చూడండి, ఈ విధంగా నేను దగ్గరికి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను దగ్గరికి. తర్వాత కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చిన్న చిన్న మనకు నచ్చిన షేప్లో ఈజీగా కట్ చేసుకొని తినేసేయడం అండి. మా పిల్లలైతే 2 స్వీట్లని చాలా ఇష్టంగా తిన్నారండి. నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి తయారు చేశాను ఈ వీడియోని. నేను ఎప్పుడు తయారు చేయలేదు, ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి తయారు చేశాను. పచ్చి కొబ్బరి పిల్లలకు హెల్త్కి అంత మంచిది కాదు, దగ్గు అవుతుంది పిల్లలకి ఎక్కువ మట్టుకు. అందుకే ఇలా ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి. అటు కొబ్బరి వేస్ట్ చేయకుండా కొబ్బరి పాలతో జున్ను ప్రిపేర్ చేసి ఇలా బర్ఫీ చేయొచ్చు. 2 వేస్ట్ కాకుండా పిల్లలైతే మంచిగా ఇష్టంగా తింటారండి. నాకైతే కొద్దిగా షేప్ కరెక్ట్ కట్ చేయడానికి రాలేదు, టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. మా పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారు. ఇదేనండి మా ఈరోజు చిన్న వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.